హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు. ఇంతకుముందు 2% ఇచ్చేవారు, ఇప్పుడు 3% పెంచారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తున్నారు. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధిస్తే 7 కోట్లు, ఏషియన్ గేమ్స్లో బంగారు పథకం సాధిస్తే 4 కోట్లు ఇవ్వాలని నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ టాపిక్లో మనం స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ 6 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన చైనా వ్యోమగాములు. ఇప్పుడు వివరంగా చూద్దాం. చైనా అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపిన ముగ్గురు వ్యోమగాములు సోమవారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. వీరి వ్యోమనౌక షాంగ్జో 18 ఇన్నర్ మంగోలియా స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో దిగింది. వ్యోమగాములు ఏ గువాంపు, లీ కాంగ్, లీ గువాంసులు ఆరోగ్యంగానే ఉన్నారని చైనా మానవ సహిత అంతరిక్ష యాత్రల సంస్థ తెలిపింది. ఈ యాత్రతో సుదీర్ఘకాలం రోదసీలో గడిపిన చైనా వ్యోమగామిగా గువాంపు రికార్డు సృష్టించారు. మునుపటి యాత్రలతో కలిపి ఆయన ఏడాది పైగా రోదసీలో ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో తాము చెర్రీ టమోటాలు, లెట్యూస్లను పండించి వాటిని ఆహారంగా తీసుకున్నామని గువాంసు చెప్పారు. అంతరిక్షంలో తాజా కూరగాయలను తినే అవకాశం లభించడం గొప్ప వరం. ఈ మొక్కలు రోదసీ కేంద్రానికి హరిత శోభను తీసుకురావడంతో పాటు మాలో ఉల్లాసాన్ని నింపాయి అని లీ పేర్కొన్నారు. భౌతిక, పదార్థ, జీవ వైవిధ్య శాస్త్రానికి సంబంధించిన అనేక ప్రయోగాలను వ్యోమగాములు నిర్వహించారు. షాంగ్జో 18 వ్యోమనౌక ఈ ఏడాది ఏప్రిల్లో నింగిలోకి పయనమైంది. భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాముల స్థానంలో మరో 3 వ్యోమగాములను గత నెల 30న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ టాపిక్లో అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములను క్షేమంగా తీసుకొచ్చిన వ్యోమనౌక పేరు, అలాగే వ్యోమగాముల పేర్లు మరియు అక్కడ పండించిన కూరగాయల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం గురించి. ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం వలన ఇక్కడ తరచూ అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియాలో మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ ఇలిలెవటోలాక్, అనక్ క్రెకటోవా, ఇబు వాల్కెనో తరచుగా బద్దలయ్యే అగ్నిపర్వతాలు. ఇప్పుడు టాపిక్ చూద్దాం. ఇండోనేషియాలోని లెవోటోబి లకి అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. లావాతో పాటు మందంపాటి అత్యంత వేడి ధూళి కిలోమీటర్ల దూరాలకు ఎగిసి సమీప గ్రామాల్లో ఇళ్లపై పడటంతో అవి అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నిపర్వత విస్ఫోటన సంబంధ ఘటనలో ఇప్పటిదాకా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని స్థాయిలో వేడి ధూళి ఎగిసి పడుతుండటంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. తూర్పు నూసా టెంగారా ప్రావిన్స్లోని సుదూర ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న లకి అగ్నిపర్వతం గురువారం నుంచి స్వల్ప స్థాయిలో లావాను వెదజల్లడం మొదలుపెట్టింది. ఆదివారం అర్ధరాత్రి భారీ స్థాయిలో బద్దలైంది. దుమ్ము ధూళి ఏకంగా 6,500 అడుగుల ఎత్తుకు ఎగిసిపడింది. విస్ఫోటనాలు డేంజర్ జోన్ దాటిపోయాయని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నెక్స్ట్ టాపిక్ PM 2.5 రేణువులతో పిల్లల్లో జ్ఞాపకశక్తి గండి. రీసెంట్గా PM 2.5 రేణువులతో ఉబ్బసానికి దారి తీస్తుందని చూసాం కదా. ఇప్పుడు పిల్లల్లో జ్ఞాపకశక్తి గండి అని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. వివరాలు చూద్దాం. వాతావరణంలో PM 2.5 రేణువుల్లో ప్రధానంగా ఉండే అమ్మోనియం నైట్రేట్కు దీర్ఘకాలం లోనైతే చిన్నారుల్లో అభ్యసన నైపుణ్యాలు, జ్ఞాపక శక్తిపై ప్రభావం పడుతున్నట్లు అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం తేల్చింది. వాయు నాణ్యతకు సంబంధించిన నిబంధనలు మెరుగుపరచడానికి, దీర్ఘకాల నాడీ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ధూళి, నుసి, సేంద్రియ పదార్థాలు, లోహాల మిశ్రమంతో PM 2.5 రేణువులు తయారవుతాయి. వీటి వెడల్పు 2.5 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లగలవు, రక్త ప్రవాహంలో కలిసిపోతాయి, చివరికి మెదడులోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన జపాన్. కమ్యూనికేషన్లను వేగంగా సాగించడానికి, సైనిక కార్యకలాపాలకు ఉపయోగించడానికి జపాన్ సోమవారం ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కొత్తగా రూపొందించిన H3 రాకెట్ను ఇందుకోసం ఉపయోగించింది. తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఉత్తర కొరియా, చైనా, రష్యాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కిరామెకి-3 అనే తాజా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సమాచారం, డేటా బదలాయింపు, సైనిక కార్యకలాపాల కోసం ఎక్స్ బ్యాండ్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్ సాగించడానికి ఇది దోహదపడుతుందని చెబుతుంది జపాన్. మన నెక్స్ట్ టాపిక్ సోలార్ అలయన్స్ ప్రెసిడెంట్గా మరోసారి భారత్. టాపిక్ చూసే ముందు అసలు ఈ ఐఎస్ఏ ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎక్కడ ఏర్పాటయ్యింది అనేది కూడా చూద్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2016 జనవరిలో ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రెసిడెంట్గా భారత్ మరో 2 ఏళ్ల పాటు 2024-26 కాలానికి అధ్యక్ష బాధ్యతను చేపట్టనుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ వెస్టాపెన్ సొంతం మ్యాక్స్ వెస్టాపెన్ జోరుమీదున్నాడు. ఈ రెడ్ బుల్ డ్రైవర్ మరో టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీలో వెస్టాపెన్ విజేతగా నిలిచాడు. 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అతడు వరుసగా 4వసారి F1 టైటిల్ సాధించే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 2024 ఉత్తమ డ్రైవర్ ఛాంపియన్షిప్లో వెస్టాపెన్ 393 పాయింట్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో అతడు 8 రేసులు గెలిచాడు. నెక్స్ట్ వన్ విశ్వకర్మతో చేయూత. దేశవ్యాప్తంగా చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు, నైపుణ్యాలు పెంచేందుకు, ఆర్థిక సాయం సులభంగా అందించేందుకు 2023 సెప్టెంబర్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధారంగా 2024 నవంబర్ 1 వరకు ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులు వచ్చేసి 2.58 కోట్లు. అన్ని దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని రిజిస్టర్ అయినవి 23.86 లక్షలు. ఈ వోచర్ ద్వారా వచ్చిన సుమారు 15,000 ప్రోత్సాహక మొత్తంతో తమ వృత్తులకు పనికొచ్చే అత్యాధునిక పనిముట్లు కొన్నవారి సంఖ్య దాదాపు 10 లక్షల మంది. ఈ పథకం కింద అత్యధిక రిజిస్ట్రేషన్ జరిగిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక 5,19,346. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,64,353 రిజిస్ట్రేషన్లు జరిగినవి. నెక్స్ట్ టాపిక్ క్రికెట్కు సాహా వీడ్కోలు. భారత వికెట్ కీపర్, బెంగాల్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా క్రికెట్కు వీడ్కోలు చెప్పారు. ఈ రంజీ సీజనే తనకు చివరిదని వెల్లడించారు. 40 ఏళ్ల సాహా భారత్ తరపున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ మోర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.